హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ మధురిమ, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈరోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామండి. స్మోకింగ్ అనేది జాయింట్ అండ్ బోన్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేసేది అనేది ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. బాడీలో మన బోన్ సెల్స్ 2 టైప్స్ ఉంటాయండి, ఆస్టియోబ్లాస్ట్. మెయిన్గా ఏంటంటే ఆస్టియోబ్లాస్ట్ అంటే మన బోన్ ఫార్మింగ్ సెల్స్ అన్నమాట. అంటే న్యూ బోన్ ఫార్మేషన్ ఫామ్ చేస్తుంది. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఏంటంటే ఈ ఆస్టియోబ్లాస్ట్ యొక్క యాక్టివిటీని తగ్గించడం వల్ల అసలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళల్లో అసలు న్యూ బోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. న్యూ బోన్ ఫార్మేషన్ జరగకపోతే ఫ్రాక్చర్ హీల్ అవ్వదు కదా. సో నేను ఒకే సజెషన్ ఇస్తాను, స్మోకింగ్ అనేది కంప్లీట్గా అసలు నార్మల్ డైలీ యాక్టివిటీలో కూడా చేయకూడదు. అండ్ ఒకవేళ అలవాటు ఉండి మానుకోలేకపోతున్నానంటే కూడా ఫ్రాక్చర్ అయితే ఒకవేళ ఎవరికైనా అయితే మాత్రం అస్సలు స్మోక్ చేయకూడదు. అండ్ ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తాగొచ్చా అని కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు నార్మల్ డైలీ యాక్టివిటీలో. బికాస్ ఒక పెక్యులర్ ఒక కండిషన్ వస్తుందండి, ఏవియన్ హిప్ అని. సో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని. దీంట్లో ఏంటంటే ఈ స్మోకింగ్ ఆల్కహాల్ చేసే వాళ్ళల్లో ఆ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి హిప్లో ఉన్న బాల్ జాయింట్ అంతా కూడా ఆ బాల్ కరిగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే హిప్ ఆర్థరైటిస్ రావడం అండ్ నెక్స్ట్ స్టేజ్ టీహెచ్ఆర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ వరకు వెళ్తుంది. సో అలాంటి కండిషన్స్ మీరు అసలు ఫేస్ చేయకండి. సో స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్గా బంద్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.